హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఈరోజు జూడియోకి అయితే వచ్చేసాను. సో జూడియో ఎందుకనంటే మనకి ఎలా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అండ్ జూడియోలో ఏంటి అంటే మనకి వింటర్ కానీ సమ్మర్ కానీ లైక్ సీజన్కి తగ్గట్టు కలెక్షన్స్ అవసరం ఉంటాయి. సో చూసేద్దాం పదండి. అండ్ సేల్ కూడా పెట్టారని విన్నాను. సో చూద్దాం పదండి. అండ్ సమ్మర్ వెకేషన్స్ కానీ ఇప్పుడు వెకేషన్స్కి వాటికి వీటికి వెళ్తుంటాం కాబట్టి అన్ని కలెక్షన్ ఉందంటే దట్ చాలా తక్కువ ప్రైజెస్లో చూపిస్తాను ఒకటి. సో దట్ మీకు కూడా పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎలా మనకి వింటర్ అయిపోయింది కాబట్టి ఈ వింటర్ క్లోత్స్ని డంప్ చేసి మంచి సమ్మర్ క్లోత్స్లోకి అయితే రావాలన్నమాట. సమ్మర్ క్లోత్స్ ఉన్నంత ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫుల్ ఎండలు అయిన తర్వాత తెలుస్తుంది. కాకపోతే మనకి బడ్జెట్లో మంచి సమ్మర్ క్లోత్స్ కావాలి అంటే జూడియోకి వెళ్ళాల్సింది. సో అలానే వెళ్ళిపోయాను, వచ్చేసాను కూడా జూడియోకి. అయితే నాకు రాగానే మంచిగా 199లో మంచి మంచి టీషర్ట్స్ అయితే కనిపించాయి. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు మంచి టీషర్ట్స్ కావాలనుకుంటే అదైతే చెక్ చేయండి. అండ్ ఇంకా మొత్తం వెకేషన్కి సంబంధించిన క్లాత్స్ అయితే కనిపించాయి అనమాట. మంచి వైబ్రెంట్ కలర్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. అంటే ఆరెంజ్ కానీ పింక్ కానీ ఇంకా వెకేషన్స్కి వెళ్తూ ఉంటాం కదా. సో సమ్మర్ హాలిడేస్ అంటే మనకి బీచెస్కి వాటికి వీటికి వెళ్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన డ్రెస్సెస్ అవన్నీ కనిపించాయి. చాలా చాలా క్యూట్గా ఉంది. అండ్ నా ఫేవరెట్ వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ అనమాట. అంటే నాకు చూడగానే ఏదో సవ్యసాచి వైబ్స్ అయితే వచ్చాయన్నమాట. సో దాంట్లో కూడా అంతే మంచి ప్రింట్స్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. డ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ సర్ప్రైజింగ్లీ మంచి వైట్స్ కూడా కనిపించాయి అనమాట. సో బీచెస్ అంటే మనకి వైట్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి అవి కూడా బాగున్నాయి. అండ్ మనకి ఈ ఆఫీసెస్కి కాలేజెస్కి వెళ్ళడానికి కూడా మనకి మంచి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అనమాట. కాటన్లో చాలా సింపుల్గా కూడా ఉన్నాయి, డీసెంట్గా. సో అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ ప్రైస్ రేంజ్ కూడా కొన్ని అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. అండ్ కొన్ని కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపించాయి. ఎక్స్పెన్సివ్ ఇన్ ది సెన్స్ 1000 to 1500 రేంజ్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా మనకి జూడియోలో A to Z అయితే అన్నీ దొరుకుతాయి. మనకి ఇక్కడ లాంజ్రీ కూడా ఉందన్నమాట. లైక్ ఇన్నర్ వేర్స్ కానీ బ్రాస్ కానీ స్పోర్ట్స్ బ్రాస్ ఉన్నాయి అండ్ నార్మల్ బ్రాస్ ఉన్నాయి. ట్రాన్స్పరెంట్గా మనకి కనిపించకుండా లైన్స్ అవన్నీ లేకుండా కూడా మంచి మంచి క్వాలిటీ బ్రాస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ప్యాంటీస్ కూడా ఉన్నాయి, 3 sets అలా ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అది ట్రై చేయాలనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ మనకి ఏంటంటే ఈ డ్రెస్సెస్లోకి వేసుకోవడానికి లెగిన్స్ కూడా ఉన్నాయి అనమాట. లెగిన్స్ కానీ లేదనుకుంటే ప్యాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి పేరప్ చేయడానికి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మంచి క్వాలిటీ కుర్తీస్ అయితే ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్. లైక్ 350 రేంజ్ నుంచి కూడా ఉన్నాయి మనకి కుర్తీస్. అండ్ ఇవన్నీ వచ్చేసి లాంగ్ ఫ్లోర్ లెంత్ కుర్తీస్ అనమాట. అనార్కలి టైప్ అయితే ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా చూసారు కదా, మంచిగా రెడ్, గ్రీన్, అలా ఇండిగో కలర్, టర్కాయిస్ కలర్ అని చెప్పేసి మంచి సమ్మర్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకి సమ్మర్ వెకేషన్స్కి వాటికి వీటికి వెళ్ళినప్పుడు కాస్త కంఫర్ట్గా లేనప్పుడు ఇలాంటి లాంగ్ వేసుకుంటే మంచిగా ఉంటాయి. అంటే ఆ వెకేషన్కి తగ్గట్టు ఉంటుంది అండ్ మనం కూడా కంఫర్టబుల్గా అయితే ఉంటాయి. ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 899,000 రేంజ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇందాక చెప్పాను కదా కుర్తీస్ ఉన్నాయి అని చెప్పేసి, ఇవన్నీ వచ్చేసి మంచి కాలేజ్ అండ్ ఆఫీసెస్కి వేసుకెళ్ళే కుర్తీస్. కలర్స్ కూడా చూడండి, మంచిగా డీసెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. పింక్ కానీ రెడ్ కానీ వైట్ కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రింట్స్ వచ్చేసి కొన్ని హెవీగా ఉన్నాయి, కొన్ని లైట్గా ఉన్నాయి. సో మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అనమాట. ఇంకా వెకేషన్స్కి ఒక సెక్షన్ ఉందేమో అని అనిపించింది. ఈ సెక్షన్ అంతా నాకు మొత్తం వెకేషన్కి సంబంధించినలాగా అనిపించింది. అంటే డ్రెస్సెస్ ఉన్నాయి, కాలర్ డ్రెస్సెస్ కానీ, అంటే మోడెస్ట్ ఫ్యాషన్ అంటారు కదా, ఏం ఎక్స్పోజింగ్ లేకుండా చాలా నీట్ లుక్ ఉండి అట్ ది సేమ్ టైం చాలా ఫ్యాషనబుల్గా కనిపిస్తూ ఉంటుంది కదా. సో మోడెస్ట్ లుక్స్ అన్నీ అయితే నాకు జూడియోలో అయితే కనిపించాయి. సో ఈ జూడియో స్పెషాలిటీ అదే అని చెప్పొచ్చు. ఎక్కడ మనకి రివీలింగ్గా ఎక్స్పోజింగ్గా ఉండదు, బట్ అట్ ది సేమ్ టైం మనకి చాలా ఫ్యాషనబుల్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి అవే డ్రెస్సెస్. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ సర్ప్రైజింగ్లీ ప్రింట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. లైక్ చాలా రిచ్గా అనిపించాయి నాకైతే. అంటే కొన్ని టాప్ బ్రాండ్స్ కూడా నాకు అనిపించింది, ఓ అలా అక్కడ చూసాం కదా అని అనిపించింది అనమాట. సో అలాంటివి అయితే ఉన్నాయి. అండ్ ఒక సజెషన్ ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర న్యూలీ స్టోర్ ఏదైనా ఓపెన్ అయితే మాత్రం అక్కడికి వెళ్ళండి. కొత్తగా చాలా జూడియోస్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో న్యూగా స్టోర్ ఓపెన్ చేస్తే ఏంటంటే మనకి ఇంకా చాలా న్యూ స్టఫ్ అయితే పెడుతూ ఉంటారు. సో దట్ అవి అయితే చెక్ చేయండి. అంటే మనకి పాత స్టోర్ కానీ ఇంకా న్యూ స్టోర్ ఏంటంటే జనాల్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకా చాలా న్యూ స్టఫ్ అయితే పెడతారు. అండ్ ఇది ఎలా సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా చాలా చాలా
డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ అవైతే పెడతారో విత్ రీజనబుల్ ప్రైజెస్. సో అవైతే చెక్ చేయండి. ఇంకా మనకి ఏ ఆప్షన్ లేకపోతే మంచిగా మనకు తెలిసిన జూడియోకి వెళ్ళి హ్యాపీ ఇంకా మనదే అన్నట్టు షాపింగ్ చేసుకోవడం మంచిది. అండ్ మనకి జూడియోలో జీన్స్ అవన్నీ కూడా ఉంటాయి తెలిసిందే కదా, లైక్ బ్లూ కానీ డెనిమ్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ టీ షర్ట్స్ అక్కడ ఇక్కడ మనకి ఏంటంటే వింటర్ స్టఫ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సేల్ అయితే ఏం కనిపించలేదు వింటర్ స్టఫ్లో కానీ వాటిల్లో, బట్ నార్మల్ టీ షర్ట్స్ కానీ లేదనుకుంటే జాకెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ సమ్మర్ అంటున్నాం కాబట్టి జీన్స్ ఏంటి అంటే కాస్త మనకి ఫ్లర్డ్ కానీ మామ్ జీన్స్ అని కంఫర్టబుల్ జీన్స్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి నాకు అవి అయితే కనిపించాయి అనమాట. సో ఈ సమ్మర్లో అవి తీసుకోవడమే బెటర్. అండ్ నాకు తెలిసి ఆ స్కిన్నీ జీన్స్ వైబ్ అంతా పోయింది. ఇప్పుడు స్కిన్నీ జీన్స్ వేసుకుంటే ఏదో కొత్తగా చూస్తారు, ఆ జమానా ఎప్పుడో పోయింది అనిపించింది. సో మనకి మంచిగా ఫ్లర్డ్ అండ్ మామ్ జీన్స్ కానీ లూజ్ ఫిట్ జీన్స్ ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం నాకు అదే స్టైలిష్గా కనిపిస్తుంది. అండ్ మనకి లాంజరీ కూడా ఉంది అని చెప్పాను కదా, సో ఒకసారి అవి కూడా ట్రై చేయండి. అండ్ వైట్స్లో ఏంటంటే డ్రెస్సెస్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ అక్కడక్కడ వింటర్ స్టఫ్ ఉందని చెప్పాను కదా, సో అవి కూడా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ కొన్ని పెట్టుకోవడంలో తప్పేముంది, కావాలనుకుంటే కొన్ని పెట్టుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి ఫ్లోరల్. సో సమ్మర్స్ అంటేనే ఫ్లోరల్ కాబట్టి మంచిగా ఫ్లోరల్కి సంబంధించిన టాప్స్ ఉన్నాయి అండ్ ఆల్సో డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మంచి కాటన్ మెటీరియల్. ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 599, 699 రేంజ్ అయితే ఉంది. మ్యాక్సిమం జూడియో అంటే నాకు తెలిసి బిలో 1000 రూపీసే అనమాట. డ్రెస్సెస్ అయితే మనకి ఏంటంటే 899, 799 రేంజ్ అయితే ఉంటుంది. టాప్స్ వచ్చేసి మనకి కొన్ని అయితే 299, 399 అయితే ఉంటుంది. అండ్ ఇంకొన్ని వచ్చేసి మనకి 599, 699 రేంజ్ అయితే ఉంటుంది. ఇంక ఈ టాప్స్తో పేరప్ చేయడానికి మనకి ట్రౌజర్స్ కూడా ఉన్నాయి. ట్రౌజర్స్లో ఏంటంటే నాకు మంచి సటిల్ కలర్స్ అయితే కనిపించాయి అనమాట, న్యూడ్స్ కానీ బ్లూస్ అవన్నీ. సో దట్ మనకి ఏంటంటే ఈ టాప్స్ వైబ్రెంట్గా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పేరప్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఇంకా చిన్న స్టైలింగ్ టిప్ వచ్చేసి మనకి ఏంటంటే టాప్ వచ్చేసి ప్రింట్ కానీ కలర్ఫుల్గా ఉంటే బాటమ్ వచ్చేసి చాలా ప్లెయిన్గా అయితే ఉండాలి. బాటమ్ మంచిగా కలర్ఫుల్గా ప్రింటెడ్ వస్తే ఏంటి అంటే టాప్ అనేది చాలా ప్లెయిన్గా అయితే ఉండాలి. సో దానివల్ల ఏంటంటే మనకి లుక్ అనేది కాస్త ఈక్వల్గా ప్రపోర్షన్గా అయితే కనిపిస్తుంది. లేదనుకుంటే మొత్తం ఇంకా అదేంటి ఆ ఎగ్జిబిషన్లో తిరునాళ్ళలో తప్పిపోయిన వాళ్ళు లానే ఉంటాం అనమాట. సో ఇక్కడ జూడియోలో ఏంటంటే కలర్స్ కూడా చాలా సటిల్గా నీట్గా ఉంటాయి కాబట్టి మనకి బాగుంటుంది. అండ్ మనకి ఈ కుర్తీస్ పైకి పేరప్ చేసుకోవడానికి అవన్నీ మనకి లెగ్గిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇంకా టీషర్ట్స్ ఉంటాయి కదా 199 టీషర్ట్స్, అవి కూడా ఉన్నాయి. నాకు వాటికన్నా సమ్మర్ న్యూ కలెక్షన్ పెట్టారు కదా, సో ఆ క్వాలిటీ కానీ లేదనుకుంటే ఆ ప్రింట్ బాగా నచ్చింది. అండ్ మనకి ఏంటంటే జూడియోలో ఈ నైట్ వేర్ స్లీప్ వేర్ కూడా ఉన్నాయి. సో ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి, సో నాకు ఎందుకో తెలియదు కానీ ఈసారి వెళ్ళినప్పుడు ఫుల్ మేకప్ అయితే చాలా ఎక్స్ప్లోర్ అయితే చేశారనమాట. ఇంకా బ్లష్ నుంచి ఐ షాడో, కాజల్ అవన్నీ. సో నేను డిసైడ్ అయిపోయాను లైక్ మేకప్ పర్చేస్ చేద్దాం, అసలు జూడియోలో మేకప్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే చాలా మంచి విషయం ఏంటి అంటే మనకి ట్రయల్ వేసుకోవడానికి అన్ని టెస్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ టెస్టర్ అయితే ట్రై చేశాను. ప్రైస్ రేంజ్ వచ్చేసి చాలా చాలా తక్కువ ప్రైజే ఉంది. అండ్ క్వాలిటీ కూడా సో టెస్ట్ చేశాను కాబట్టి చాలా చాలా లైక్ క్వాలిటీ కూడా పర్లేదు, ఆ ప్రైస్ రేంజ్కి చాలా రీజనబుల్గానే అనిపించింది అనమాట. మనకి ఒక లిప్స్టిక్లోనే లిప్ గ్లాస్ ఇచ్చారు, లిప్స్టిక్ ఇచ్చారు, అండ్ ఐ షాడో కానీ ఐబ్రో పెన్సిల్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ జూడియోలో ఏంటంటే లిప్స్టిక్స్ కూడా చాలా చాలా వైడ్ రేంజ్ అయితే ఉంటుంది. సో ఎక్కడి నుంచి ఇన్వెంట్ చేశారేమో తెలియదు కానీ లైక్ బడ్జెట్లో మనకి ఏదైనా కావాలి అనుకుంటే, జనరల్గా బడ్జెట్ కావాలి అనుకుంటే మనం ఏంటంటే రోడ్డు పైన దొరికేవేవో పెట్టేసుకుంటూ ఉంటాం, సో దట్ స్కిన్ పాడవుతుంది. సో అలా కాకుండా అదే ప్రైస్ రేంజ్లో జూడియోలో మనకి మంచి మేకప్ స్టఫ్ అయితే వస్తుంది. అండ్ మనకి కలర్ఫుల్ ఐ లైనర్స్ ఉన్నాయి, కలర్ఫుల్ కాజల్స్ ఉన్నాయి, అండ్ ఎలా సమ్మర్స్ కాబట్టి మనకి మేకప్ వైబ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ అయితే నేను పర్చేస్ కూడా చేశాను. అండ్ మనకి మేకప్ పౌచెస్ ఉన్నాయి, అండ్ నెయిల్ పాలిష్ రిమూవర్, అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి లిప్ గ్లాస్ అనమాట. లిప్ గ్లాసెస్ ఉన్నాయి, లిప్ బామ్స్ ఉన్నాయి, లిప్స్టిక్స్ ఉన్నాయి, అండ్ ఇంకా చాలా షైనీగా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ పెట్టుకోవడానికి మనకి మేకప్ పౌచెస్ కూడా ఉన్నాయి. అండ్ ఎవర్ గ్రీన్ ఐటమ్ వచ్చేసి మనకి నెయిల్ పాలిషెస్ అనమాట. సో నేను అప్పుడే నెయిల్స్ పెంచుకొని వెళ్ళాను, ఇంకా జూడియోలో వెళ్ళి నెయిల్ పాలిష్ వేసుకోవాలని అనిపించిందేమో తెలియదు. నేను హ్యాపీగా అయితే మంచిగా కోట్ అయితే చేసేసుకున్నాను అనమాట. అండ్ పర్ఫ్యూమ్స్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఒక్కటి బిగ్గెస్ట్ మైనస్ ఏంటి అంటే అది లాంగ్ లాస్టింగ్గా ఉండదు అనమాట. సో మనము
అప్లై చేసుకొని స్టోర్ నుంచి బయటికి రాగానే ఆ స్మెల్ ఎక్కడ కనిపించదు. సో అదొక్కటే అసలు పర్ఫ్యూమ్ అంటే లాంగ్ లాస్టింగ్గా ఉండాలి. సో పర్ఫ్యూమ్స్ నేనేం పెద్దగా ప్రిఫర్ చేయమని చెప్పాను. అండ్ మనకి ఏంటంటే ఇంకా లిప్స్టిక్స్ కానీ లిప్ బామ్స్ కానీ అండ్ ఇవన్నీ వచ్చేసి సెట్ అనమాట. లిప్స్టిక్స్ అవన్నీ కూడా మనం పర్చేజ్ అయితే చేయొచ్చు. సో నేనైతే హ్యూజ్ ఇంకా మొత్తం మ్యాక్సిమం అయితే పర్చేజ్ చేశాను అనమాట. నేను మేకప్ రేంజ్ అన్నీ ట్రై చేద్దామని చెప్పేసి కొన్ని అయితే తీసుకున్నాను. అండ్ హాల్ వీడియో కూడా చేస్తాను. ఇవన్నీ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మేకప్ వైప్స్ కానీ లేదంటే అవి కూడా చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మేకప్ అయితే ట్రై చేయండి. అండ్ కమింగ్ టు ది ఫుట్వేర్ అయితే నాకు నార్మల్ ఫుట్వేర్ లాగానే అనిపించింది. నాట్ సో వావ్ లాగా ఏం అనిపించలేదు. నార్మల్ ఫ్లాట్స్ అవన్నీ ఉన్నాయి డీసెంట్ ప్రైజెస్లో. 299 399 రేంజ్ అయితే ఉంది. కాకపోతే నాకు ఇక్కడ క్రాక్స్ కానీ స్లైడ్ ఆన్స్ అవైతే కనిపించాయి. సమ్మర్కి బాగుంటుంది, ఎప్పటికైనా బాగుంటుంది అనమాట. అంటే కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మనకి ఆఫీసెస్ అండ్ కాలేజ్ వేర్కి వేసుకోవచ్చు. అలానే మనకి బయట వెకేషన్స్ కూడా వేసుకెళ్ళొచ్చు అనమాట. సో దానికి తగ్గట్టు మంచి వైబ్రెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. పింక్, వైలెట్, గ్రీన్ అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెకేషన్ ప్లాన్ చేస్తుంటే పక్కా వేసుకోండి. బీచెస్ అలాంటి ప్లేసెస్లో ఏంటంటే కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. జనరల్గా ఏంటి అంటే మనం హీల్స్ అంటాం, కానీ హీల్స్ కొంచెం సేపు వేసుకోగానే మనకు చాలా పెయిన్ అనిపిస్తుంది. అందుకని మంచిగా కంఫర్టబుల్గా ఫ్లాట్స్ ప్రిఫర్ చేయడం చాలా చాలా మంచిది. అండ్ ఫ్లాట్స్లో కూడా ఏంటి అంటే మనకి మంచి డీసెంట్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. దట్ 299కే. అండ్ ఇంకా షూస్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. వైట్ స్నీకర్స్ లాగా అవి కూడా ఉన్నాయి. అండ్ క్రాక్స్ చెప్పాను కదా, ఇవి వచ్చేసి మంచి వెకేషన్ స్పెషల్ ఏమో తెలియదు, కొన్ని అయితే చాలా చాలా బాగున్నాయి. దట్ ఓన్లీ ఫర్ 499. అండ్ సర్లే అని మళ్ళీ వచ్చేసాను ఈ మేకప్ దగ్గరికి. సర్లే బాడీ లోషన్స్ అవి కూడా ఉన్నాయి కదా, సో అవి ఎలా ఉంటాయి అని చెప్పేసి నేను ఒక బాడీ లోషన్ కూడా తీసుకున్నాను అనమాట. ట్రై చేస్తున్నాను, చాలా మాయిశ్చరైజింగ్గా అనిపించింది. సో నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను. సో సర్లే కొంచెం యూస్ చేసి ఇద్దాం రివ్యూ అని చెప్పేసి నేనైతే ఆగాను. అండ్ లైనర్ కూడా, మస్కరా కూడా. సో మస్కరా ఏం నాకు అంత మంచిగా అనిపించలేదు, బట్ లైనర్ మాత్రం చాలా బాగుంది. ఇంకా నాకు నచ్చినవి అయితే కొన్ని అయితే పిక్ చేసేసి ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో క్యారీ బ్యాగ్ ఇవ్వరు, మనమే తీసుకోవాలి. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. సో చాలా షాపింగ్ అయితే చేశాను నేను. ఈ ఏమేమి కొన్నాను అనే విషయం అయితే నేనైతే ఇంకొక షార్ట్లో